ఎవరున్నారు ఇక్కడ? మర్యాదగా బయటికి రండి. ఎవరున్నారు ఇక్కడ? మర్యాదగా బయటికి రండి. ఇక్కడేదో గూడు పుటాని జరుగుతోంది. ఇక్కడ జరిగే విషయాలు నా మనసులోనే పెట్టుకోవాలి, ఎవ్వరికీ చెప్పకూడదు. రాఘవ, నిన్న రాత్రి ఎక్కడున్నావు? ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నావు? ఏంటి మీరు అనేది? అవును, అనంతరం ఎవరో భయపెట్టాలని చూశారు. అవును రాఘవ, నన్ను చంపడానికి బాగా ట్రై చేశారు. వెళ్ళొచ్చేలోపే వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండండి. ఈ గెస్ట్ హౌస్లో దయ్యం ఉన్నట్లు అనుమానం. అయినా దయ్యాలున్నాయని నేను నమ్మను. డౌటుగా ఉంది. ఎవరో ఉన్నట్లు గమనించాను కూడా. రాఘవ భయపెట్టడానికి కారణం ఏముందిరా? అనిత కోసం. అతను అనితని ఎలాగైనా సరే లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వాడి గురించి నువ్వు పట్టించుకోకు. మనకు వీసాలు రెడీ అయ్యాయా లేదా ఒకసారి ఈడీ గారికి ఫోన్ చేయి. ఫోన్ ఒకసారి. సార్, మా వీసాల సంగతి ఏమైంది సార్? దాని గురించి మీరు మర్చిపోండి. ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది? ఓకే అన్నట్లు నేను రవి అని అతన్ని పంపిస్తున్నాను. అతనికి మీ డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది ఒకసారి చూపించండి. రేపే మీ దగ్గరకు వస్తున్నాడు. సరే సార్, పంపించండి. రేపు రవి అనే అతన్ని మన దగ్గరికి పంపిస్తున్నాడు. మన డ్యాన్స్ ప్రాక్టీస్ ఎలా ఉందో చూడడానికి మీరు రెడీగా ఉండండి. మనతో కలిసి ప్రాక్టీస్ చేసేది ఎవరు? అనిత డాన్స్ బాగా చేస్తుంది. రేపు అనితతో కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఓకే. నీకు పవర్ ఉంటే నాకు పొగరుంది. నే చేతుల ఆయుధం ఉంటే నా గుండెలో దమ్ముంది. మేరా నామ్ తేడా, తేడా సింగ్. దిమాగ్ తోడా, చాలా తేడా. తమ్ముడు, 2 బాల్కనీ టికెట్లు కావాలి. సినిమా కాకపోతే ఇంకేంటి? ఐ యామ్ ద హీరో, యు ఆర్ ద విలన్. విలన్ టచ్ మై హీరోయిన్. దిస్ ఇస్ యాక్షన్ ఫిలిం. రామకృష్ణ సినీ థియేటర్ లో పెరిగా. మంది నెల టికెట్ బ్యాచ్. తమ్ముడు, నేను జంగల్ బుక్ సినిమా చూడలా. చూసిన వాళ్ళు నేను పులిలో ఉంటారని అందరూ అనుకుంటారు. అది నిజమో కాదో మీరే చెప్పండి. ఒరే వీరాగరెడ్డి, నేను దొంగలరాలా దొరలా వచ్చా, నీ ఊరొచ్చా, నీ ఇంటికి వచ్చా, నేను అట్టింటికి వచ్చా. నీ అమ్మ నిన్ను రాయలసీమ కట్టబే కానుంటే, నీ అబ్బ మొదటి కట్టింటే నీ మూతి మీద మలిసి నీ మీసమైతే అన్నం చెప్పరా? రా, నా పేరులోని సింహం ఉందిరా. దాని రక్తం తొలుతున్న తీర లేపారు. ఈ మీసంలో పని తీసుకునే రోజు ఉంది. ఈ మీసంలో ఎదిరించే వాళ్ళని మట్టి కనిపించే రాజస్వం ఉంది. ఇప్పుడే ఇక్కడే మిమ్మల్ని అందరిని నరకపోతే
కడప 7 రోడ్స్లో చూసుకుందామా, గుంటూరు జిల్లా టవర్లో చూసుకుందామా, వైజాగ్ జగదమ్మ సెంటర్లో చూసుకుందామా, మీ ఊరు నడిపట్లో చూసుకుందామా? టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పినా సరే, ప్లేస్ నువ్వు డిసైడ్ చేసినా సరే, నన్ను డిసైడ్ చేసినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. పిలువు, ఇంటిల్లి పాదిని పిలువు, చాలకపోతే ఊరి మొత్తాన్ని పిలువు. నేను ఇలాగే పసివాడు ఉన్నప్పుడు నా తండ్రి గుండెల మీద కాలేసి సవాలు వేశాను కదా, పిలువురా, పిలువు. నీ కన్న తండ్రిని కాపాడమని అడుగురారు. చూడు, నీ కళ్ళ కొడుకులు వచ్చేసరికి నేను చంపడానికి నాకు ఆయుధం అవసరం లేదురా. నేను కాని గట్టిగా ఆ సౌండ్కే గుండాకి చేస్తావు. తప్పు చేసింది నీ కొడుకు, అందుకే నీ కళ్ళ ముందు నీ కొడుకుని చంపేశా. ఇదే తప్పు నువ్వు చేస్తే రాయలసీమలో ఏ సెంటర్ అయినా సరే, చిత్తూరు, కడప, పులివెందుల, ఎప్పుడైనా ఎక్కడైనా సింగిల్గా వస్తా. కద్దెల సకాకి సమ్మడ పట్టకుండా చంపేస్తా. ఎంతమంది నరికేస్తా. కేక సౌండ్ చేయకు, కంఠం కోసేస్తా. నీ తండ్రిని చంపా మారలా, నీ తరాన్ని చంపా మారలా, మారతావని జైల్లో వహించా మారలా.